నుంచి పాలించడమే బీజేపీ నైజమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుబేరులకు అండగా ఉంటూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఇవాళ ప్రజలు గమనించవలసినటువంటి కాలం ఆసన్నమైంది. ఎందుకంటే ఇలా 11 కోట్ల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 11 ఏళ్ళ 22 కోట్ల ఉద్యోగాలు అంటే మన రాష్ట్రానికి బీజేపీ చెప్పిన నరేంద్ర మోడీ చెప్పిన లెక్క ప్రకారంగా 70 నుండి 80 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇలా 5 లక్షల గ్రామంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాకన్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎవ్వరికి ఉద్యోగం రాలే. కానీ ఉద్యోగం రాలే కానీ చెప్పడం మాత్రం పెద్ద పెద్ద మాటలు. మరి అలా 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. గ్యాస్ సబ్సిడీ పడ్డది. గ్యాస్ తక్కువ 220 రూపాయల గ్యాస్ వచ్చింది. దానికి సబ్సిడీ పోతే 60-70 రూపాయల మరి గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం జరిగేటువంటి కార్యక్రమం లేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేవలం ఎలక్షన్ల టైంలో ఏం మాట్లాడానో అది మాట్లాడడం, ఎలక్షన్లు అయిపోయాక వెళ్ళిపోవడం. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటి కార్యక్రమం తీసుకొని మరి గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు గ్రామాలకు వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలను సమీకరించండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రజలకు, పేద ప్రజానీకానికి మరి ఉపాధి హామీ పని ఇచ్చి, కూలీ పని కల్పించి, 100 పని దినాలు కల్పించి పేదలందరికీ మరి తినడానికి తిండి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మరి దానికన్నా ముందు దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇటు వ్యవసాయ రంగాన్ని కానీ అది ఉద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయాలు కానీ మరి అనేక విధాలుగా పేద ప్రజలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ వచ్చినటువంటి 11 ఏళ్లలో మరి ఎలాంటి ఉపాధి లేదు. ఇలా ఉపాధి హామీ పథకాన్ని తగ్గియడం, కేంద్రం నుండి ఏ ఒక్క పథకం కూడా రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రానికి కానీ మరొకటి కలిసి ఉన్న రాష్ట్రానికి కానీ ఈ 11 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాన్ని చేయకపోవడం. మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మేము ఈ పని చేసినాం, మేము చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా పేదలకు న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటి వరకు ఒక్క పని కూడా కేంద్ర ప్రభుత్వం నుండి జరగలేదు. ఆనాడు చూసినాం మనం ఏమన్నారంటే నల్లధనాన్ని వెలికి తీస్తా జన్ ధన్ ఖాతాల 15 లక్షల డబ్బులు ఎత్తా పేదల ఖాతాలని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పి మనందరం కూడా అడిగోసపడ్డాం. పైసలు దొరకలే. అది ఎవరికి పనికి వచ్చిందా అంటే ఈ దేశంలో నల్ల కుబేరు బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులను బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకొని మళ్ళీ ఈ దేశంలో మరి వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు. మరి ఎవరికి న్యాయం జరిగిందా అంటే వాళ్ళకు న్యాయం జరిగింది. కానీ జన్ధన్ ఖాతా, జీరో ఖాతాలు పేదలకు 15 లక్షలు ఇస్తాను అన్నారు కదా, 15 పైసలు కూడా జీరో ఖాతాలో ఎవరికి వల్లే. ఏ పేద కుటుంబానికి డబ్బులే ఏకపోను. ఇవాళ ఏం చేసిరంటే లాస్ట్కు కొండను నది కనీసం ఎలుకని కాదు కదా సీమను కూడా పట్టలేకపోయింది నరేంద్ర మోడీ. అది ఆయన చేసినటువంటి కార్యక్రమం. మరి ఇప్పటికి 11 ఏళ్ళ ఏ ఊరికన్నా వెళ్దాం, ఈ దేశంలో కానీ ఈ మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గాలు కానీ ఏ ఊళ్ళో కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ఇప్పటివరకు చేయలేదు.
జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా పెద్దపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా నాయకుడు అంచలంచలుగా ఎదిగిన అన్నే జనసేవకుడు అంచలంచలుగా ఎదిగిన అన్నే జనసేవకుడు అన్నాతులు అభాగ్యులను ఆదుకుంటాడు అరే అడుగడుగున ప్రజల కొరకు నిలబడతాడు అడుగడుగున ప్రజల కొరకు నిలబడతాడు అందరి మంచిని కోరే మనసున్నోడు పెద్దపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా పెద్దపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా అన్నదాత కంచంలో మెతుకైనోడు అన్నం పెట్టే రైతులకు అండదండగుంటాడు అన్నం పెట్టే రైతులకు అండదండగుంటాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగుల తోడు పేద ప్రజల బ్రతుకుల్లో వెలిగేటి సూర్యుడు పేద ప్రజల బ్రతుకుల్లో వెలిగేటి సూర్యుడు ప్రజాసేవ కొరకే ఆరాటపడే నాయకుడు పెద్దపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా పెద్దపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా జననేత విజ్జన్న నిరుపేదల కండా సమస్యల సాధనకై ముందు నడిచెను అరే ఆపదల్లో ఉన్నోళ్లను చేరదీసెను అరే ఆపదల్లో ఉన్నోళ్లను చేరదీసెను నమ్ముకున్న
తల రాతను మార్చింది.